ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎవరికి ఎలా అనిపించింది, ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరు తప్పు అనిపించారు, ఎవరు జెన్యూన్ అనిపించారు, ఎవరు ఫేక్ అనిపించారు, ఎవరు వర్స్ట్ అనిపించారు, ఎవరు బెస్ట్ అనిపించారు అనేది మీరు కామెంట్ చేయండి. మిక్స్డ్ ఒపీనియన్స్ క్రియేట్ అయ్యే ఎపిసోడ్ అనమాట. సో చాలా మంది నాకు వేరే వేరే వాళ్ళ రీల్స్ పంపిస్తున్నారు, ఎమోషనల్ బీజిఎంసీస్ పంపిస్తున్నారు. సో మనం వాటన్నిటికీ కనెక్ట్ అవ్వము. నాకు తెలుసు ఇప్పుడు నేను ఎపిసోడ్ రివ్యూ చెప్పిన తర్వాత చాలా మంది ఇప్పుడు అటు చెప్తే ఇటు వాళ్ళు అన్సబ్స్క్రైబ్ కొడతారు, ఇటు చెప్తే అటు వాళ్ళు అన్సబ్స్క్రైబ్ కొడతారు. ఇవన్నీ నాకు మామూలే. ఎందుకంటే నాకే ఎందుకు మామూలు అంటే మనది చాలా చిన్న ఛానల్ కాబట్టి నేను ఇట్లా రీఫ్రెష్ చేస్తుంటే ఒకళ్ళు పెరుగుతుంటేనే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా 5-6 తగ్గిపోతా ఉంటే నాకే తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది. వాటన్నిటికీ దాటి ఈరోజు రివ్యూ చెప్తాను. ఎపిసోడ్లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరనేది మీరు కామెంట్ చేయండి. నేను అక్కడికి వచ్చాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఏంటి అనేది. దానికంటే ముందు కళ్యాణ్ బాధలో నిజముంది, న్యాయం ఉంది, ఓకే, బాధపడడంలో తప్పులేదు. దానికంటే ముందు కళ్యాణ్ రితుతో వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ తీసేసింది నన్నే, ఒక్క శ్రీజ తప్పితే, ఆ విషయం నాకు తెలుసు అని ఎపిసోడ్ స్టార్ట్ కాకముందు చెప్తాడు. అలా చెప్పిన కళ్యాణ్, అంత తెలిసిన కళ్యాణ్ తర్వాత అంత బాధపడ్డాడు ఎందుకు? అదంతా నటన అంటే కాదు, జెన్యున్గానే బాధపడ్డాడు. అతని ఏజ్ని కన్సిడర్ చేసుకున్నా కానీ అతను జెన్యున్గానే బాధపడ్డాడు. సో అతని బాధకి కూడా కారణం ఉంది, ఓకేనా? దాంట్లో న్యాయం ఉంది, దాన్ని నేను అసలు తప్పు పట్టట్లేదు. కళ్యాణ్ బాధపడ్డాడు ఎందుకంటే కష్టపడ్డాడు. సో కష్టపడిన తర్వాత సో తను ఎవరైతే ఫ్రెండ్ అనుకున్నారో ఆ పర్టికులర్ పర్సన్ తను తీసేశారు కాబట్టి సో తనకు బాధ ఉంటుంది. ఆ బాధను క్యారీ చేయడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవి చాలా కాంప్లికేటెడ్ అయిపోయి ఉన్నాయి. వాటిని మీకు చాలా సింప్లెస్ట్ వేలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేబీ ఎవరు చెప్పుకుపోయి ఉండొచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? దానికంటే ముందు మన సంజన గారి ఇష్యూ ఒకసారి ఒక 2 minutes అట్లా మాట్లాడేసుకొని తర్వాత ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఆ సంచాలక్ గురించి కూడా మాట్లాడాలంటే టైం వచ్చేసిందో, సంచాలక్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ సంజన గారి గురించి. సంజన గారు ఫస్ట్ వీక్లో దొంగతనం చేశారు, ఒక గుడ్డు దొంగతనం చేశారు, హౌస్ అంతా కొట్టేసుకుంది, గేమ్ చేంజర్, అల్లాడి చేశారు. ఒక 1 versus 14 మామూలుగా లేదు అసలు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది, సూపర్ అనిపించింది, భలే అనిపించింది. సెకండ్ వీక్ వచ్చేసరికి అదే దొంగతనాలు వేరే పర్టికులర్ పర్సన్ యాడ్ చేసుకోవటం, వేరే వాళ్ళతో మాట్లాడటం, చెప్పడం, చేయటం. సరే సెకండ్ వీక్ కూడా ఓకే. థర్డ్ వీక్ వచ్చేసరికి హౌస్ మేట్స్కే కాదు, బయట ఉన్న జనాలకే కాదు, హోస్ట్కి కూడా చిరాకు వచ్చింది, బిగ్ బాస్కి కూడా చిరాకు వచ్చింది. దొంగతనాలు చేస్తే మంచిగా ఉండదని చెప్పి సో ఎలా చెప్పాలో అలాగే చెప్పారు. బోర్డు కూడా వేస్తానని చెప్పారు. బట్ సంజన గారు ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో, థర్డ్ వీక్లో చేసింది ఆమెకు మంచిగా వచ్చింది, ఎనర్జీ బూస్ట్ ఇచ్చింది. సో బయట వచ్చిన హోస్ట్ కూడా అలాగే చెప్పుకుంటూ వచ్చాడు. థర్డ్ వీక్లో కూడా మరీ అంత గట్టిగా చెప్పలేదు, జస్ట్ తమలపాకుతో కొట్టినట్టు చెప్పాడు కాబట్టి ఆమెకు అది కూడా పెద్దగా ఏం అనిపించలేదు ఆమెకి. సో కాబట్టి ఆమె మళ్ళీ దొంగతనాలు చేసింది. బోర్డు వేస్తానన్నా కూడా దొంగతనాలు చేసిందంటే నేను ఈ వీక్లో అనుకుంటా, మొన్న ఎప్పుడో పెట్టాను, ఆమె ఇంకా పెద్ద దొంగతనాలు చేయట్లేదు ఏంటి, ఆమెకి ఆ బోర్డు మెల్లో వేసుకోవడం కావాలి, ఎందుకంటే ఆ ఫోకస్ కావాలి ఆమెకి. ఆ బోర్డు మెల్లో వేసినంత మాత్రం ఆమె బయటకు వెళ్ళిపోదు కదా, అదేం పెద్ద నెగిటివిటీ ఏమి స్ప్రెడ్ చేస్తుందా, లేదు కదా. దానివల్ల అదేం తప్పు బోర్డా కాదు కదా, దొంగలున్నారు జాగ్రత్త. ఆమె అన్నింటినీ ఫన్ వేలోనే తీసుకుంటుంది, ఆ బోర్డుని కూడా ఆమె ఫన్ వేలోనే తీసుకుంది, ఓకేనా? బట్ ఇక్కడ ఆమె అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ ఒక కప్పు రైస్ కోసం, ఒక గుడ్డు కోసం, లేకుంటే ఇంత పప్పు కోసం, లేకుంటే ఒక ప్లేట్ అన్నం కోసం అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కష్టపడుతున్నారు. హౌస్ లోపల లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటూ కూడా ఒక గేమ్ ఆడి ఒక ముద్ద అన్నం కోసం, ఒక గేమ్ ఆడి ఒక కప్పు కోసం, మొన్న మటన్ కోసం, ఆ లంచ్ ఏదైతే ఆ లగ్జరీ ఐటమ్స్ కోసం, చికెన్ కోసం వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏంటి తీవ్ర స్థాయిలో మాట్లాడుకుంటున్నారు, క్యారెక్టర్స్ గురించి కూడా మాట్లాడేసుకుంటున్నారు, ఆ రేంజ్లో పోతున్నారు. ఎందుకురా ఇదంతా అంటే ఒక ముద్ద కోసం, కెప్టెన్ రూమ్లో దొరికే ఫుడ్ కోసం. ఇప్పటికీ చూస్తున్నాం ఆ సెలబ్రిటీస్ బయట భోజనం చేసింది చూసాం, ఆ క్యారియర్లో రోజు ఒకటేది. ఇప్పుడు ఆ కామనర్స్ కూడా వాళ్ళు అదే తింటున్నారు. సో ఇంత కష్టపడి అంత కష్టపడి బిగ్ బాస్ హౌస్లో ఒక ముద్ద అన్నం కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకి ప్రోటీన్ కావాలి, వాళ్ళలో కూడా నరాల బలహీనత వాళ్ళు ఉంటారు, వీక్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు ఉన్నారు, వీక్గా ఉండే అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ. సో అంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి ప్రోటీన్ అవసరం, వాళ్ళ గుడ్లని దొబ్బి తినేస్తే అదైనా కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. మనం 7 గుడ్లు దొబ్బి తినేస్తున్నాం, ఫన్ ఉండాలి, ఓకేనా? ఏం వేటితో ఫన్ చేయాలి, తినే అన్నంతో ఫన్ చేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఆమె ప్లేట్లో అన్నం తింటా ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళి ప్లేట్ తీసుకుని పాట నా మొహం మీద కొట్టి ఫన్ అంటే ఒప్పుకుంటుందా? లేకుంటే ఆమె ప్లేట్ అన్నం తింటా ఉంటారు. ఎవరైనా బుద్ధి చెప్పాలంటే ఇలాగే చేయాలనుకుంటా నాకు తెలిసి. ఆమె ప్లేట్లో నీళ్లు పోసేసి అయ్యో నీళ్లు పడ్డాయండి, సారీ అండి, ఫన్ కోసం చేశానండి, ఇలా చెప్తే ఆ బుద్ధి ఆమెకు తెలిసి వస్తుంది కదా. అంటే పన్నుకు పన్ను, కన్నుకు కన్ను, అదే రేంజ్లో చెప్పాలి. ఎందుకంటున్నాను అంటే మీకు ఫన్ వేలో చేయాలనుకుంటే బట్టలు దాపెట్టండి, లేకపోతే వాళ్ళ ఐటమ్స్ దాపెట్టండి, లేకుంటే వాళ్ళ చెప్పులు దాపెట్టండి, వాళ్ళ షూస్ దాపెట్టండి, ఇంకేమైనా దాపెట్టండి. అంతేగాని
అవి కూడా దొంగతనాల కిందకే వస్తాయి. తినే ఫుడ్ తీసుకొని 7 గుడ్లు తినడం ఏంటంటే వాళ్ళకే కావాలి కదా అవి. అవేమన్నా బిగ్ బాస్ అన్లిమిటెడ్గా పంపిస్తున్న రేషన్ ఎన్ని పడితే అన్ని తినడానికి. ఒక పర్టికులర్ మనిషికి వారానికి ఇన్ని గుడ్లని కదా దాపెట్టుకొని తింటున్నారు, రోజుకు 2 గుడ్లని. ప్రతి పర్టికులర్ పర్సన్కి ప్రోటీన్ కావాలి కదా. చాలా వరస్ట్ అండి సంజన గారు. అది సంజన గారికి మేబీ నాగార్జున సార్ ఆయన ఒక మహానుభావుడు. ఆయన చాలా అన్ని ఫన్ వేలో మాట్లాడుతుంటారు. అది ఫన్ వేలో మాట్లాడుతుంటే ఆ బాధ ఎవరికి ఉంటుంది అంటే లోపల హౌస్ మేట్స్కి ఉంటుంది. బయట చూస్తున్న జనాలకి కూడా ఫన్ ఏం లేదు. ఇప్పుడు వెక్స్ అయిపోయినది మెజారిటీ వాళ్ళు. సంజన గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా దాన్ని అంత ఎంజాయ్ చేసే మూమెంట్లు అయితే ఉండరు, పర్టికులర్గా నిన్న. బట్ ఆయన హోస్ట్ గారు ఇంకా ఎలా మాట్లాడతారనేది ఆయనకే తెలియాలి దాని గురించి. ఎపిసోడ్ రివ్యూకి వద్దామండి. ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూకి వచ్చినప్పుడు ఇక్కడ అందరికీ తెలిసింది ఎపిసోడ్ ఎలా జరిగింది అనేది. బిగ్ బాస్ 4 కంటెండర్స్ కోసం ఏదో ఒక బాక్స్ పెడతారు. అంబ్రిలా తీసుకొని ఒక ప్లేస్లో పెట్టాలి. అక్కడ వచ్చి బెల్ రింగ్ చేస్తారు. బెల్ రింగ్ చేసే దాంట్లో ఒక మిగిలిన కంటెండర్స్ ఎవరైతే ఉంటారో, కంటెండర్స్ కాని వాళ్ళు, హౌస్ మేట్స్ వాళ్ళు బెల్ పట్టుకోవాలి. ఎవరైతే వచ్చి ఆ డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఆ డ్యాన్స్ అయిపోయే లోపు వీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడితే, ఆ బాక్స్లో పెడితే, ఎవరైతే ఆ డ్యాన్స్ వేసిన పర్టికులర్ పర్సన్ అన్ని కామ్గా జోబులో పెట్టేసుకొని చేతులు వెళ్ళిపోవాలి బయటికి. లేకుంటే ఎవరినొకరు రిమూవ్ చేయాలి. ఓకేనా? ఇది పక్కా హౌస్ మేట్స్ చేతిలో పెడతారని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇక్కడ డిస్కషన్స్ సాగుతున్నప్పుడు ఒక శ్రీజ దగ్గర కళ్యాణ్ మాత్రం శ్రీజ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. శ్రీజతో మాట్లాడతాడు. శ్రీజ కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు శ్రీజ, కళ్యాణ్, ప్రియ ఒక బాండింగ్లో ఉంటారు. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ ముగ్గురే ఒక బాండింగ్. ఓకేనా? వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ ముగ్గురే ఒక బాండింగ్లో ఉంటారు. దాంట్లో డెమోన్ కూడా ఆ బాండింగ్లో లేడు. జస్ట్ డెమోన్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్. వాళ్ళ ముగ్గురు ఒక బాండింగ్లో ఉన్నారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. సో ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఒక బాండింగ్లోనే ఉంటారు ఎప్పుడు చూసినా. సో కాబట్టి ఆ అమ్మాయి అతనికి సపోర్ట్ చేస్తా ఉంది. రితు చౌదరి అందరిని అడుగుతూ ఉంటుంది. దానికంటే ముందు నైట్ రాము రాథోడ్, మన సుమన్ శెట్టి యాజ్ ఎ టీమ్ లీడర్గా తన హౌస్ మేట్, తన కంటెస్టెంట్, తన టీమ్ మేట్ లీడర్ అవ్వాలి, కెప్టెన్ అవ్వాలి అని చెప్పి సో ఆయన కూడా ఒక చెయ్యి వేస్తాడు. సో బర్నీ గారు ఒప్పేసుకుంటారు. రామురాతో నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పి ఆయన ముందు చెప్పేస్తాడు అనమాట. దీని తర్వాత దీని తర్వాత యాక్చువల్గా ఇప్పుడు నేను ఏమంటానంటే చాలా జాగ్రత్తగా గమనిస్తే కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ, కళ్యాణ్ బాధపడడానికి అసలు కారణం ఏంటంటే కళ్యాణ్ కానీ లేకుంటే చూస్తున్న మీరు కానీ కళ్యాణ్ ప్లేస్లో ఉండి లేదా కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేకుంటే మిగిలిన వాళ్ళు కానీ ఎలా చూస్తున్నారు గేము, డెమోను, శ్రీజ, రితు చౌదరి ఎలా చూశారు గేము, కళ్యాణ్ ఎలా చూశారు గేము, మనమందరం ఎలా చూసాం గేము, ఎస్పెషల్లీ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను ఒక్కని ఎలా చూశాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కళ్యాణ్ గేమ్ చూసింది 1 vs 4గా చూశారు. అంటే అక్కడ ఒక పర్టికులర్ పర్సన్ ఉంటాడు అవుట్ చేయడానికి, ఇక్కడ 4 పర్సన్స్ ఉంటారు, ఇలా గేమ్ చూశాడు. బట్ శ్రీజ కానీ డెమోన్ పవన్ కానీ నెక్స్ట్ రితు చౌదరి కానీ చూసింది 1 vs 2గానే చూశారు. అంటే అక్కడ ఒక పర్టికులర్ పర్సన్ వస్తాడు, ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు, కళ్యాణ్, రితు, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. శ్రీజ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ చూసింది, డెమోన్ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ చూశాడు, రితు చౌదరి కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ చూశాడు. నాకు చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. కళ్యాణ్ మాత్రమే అసలు యాక్చువల్గా కళ్యాణ్ స్టార్టింగ్లో కూడా అదే చెప్తాను, కళ్యాణ్ కూడా అదే అనుకున్నాడు ఫస్ట్ కూడా. కళ్యాణ్ యాక్చువల్గా 1 vs 3గా చూశాడు. అంటే నేను ఒక్కనే ఉంటాను, నన్ను ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ నన్నే తీసేస్తారు, ఒక్క శ్రీజ తప్పితే అని. సో కళ్యాణ్కి కూడా క్లారిటీ ఉంది. ఓకేనా? గేమ్ అందరూ ఒకటే కోణంలో చూశారు. బట్ వన్స్ ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఆ బాధ అనేది ఉంటుంది. సో ఆ బాధలో మనిషి వేరే రకంగా మాట్లాడడం స్టార్ట్ అయింది. సో ఎందుకంటే అక్కడ ఎందుకు కళ్యాణ్కి ఫస్ట్ తెలుసు కదా తను ఎవరు ఉంచాడు, ఈవెన్ దో డెమోన్ కూడా తీసేస్తారని చెప్పి కళ్యాణ్ అన్నాడు అక్కడ, శ్రీజ ఒక్కటే నాకు హెల్ప్ చేస్తుందని. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సో డెమోన్ వస్తాడు, డ్యాన్స్ వేస్తాడు, సో అందరు అనుకున్నట్టే దానికంటే ముందు శ్రీజ కొంచెం కాంప్లికేటెడ్గా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. ఆ అమ్మాయి ఏమంటుంది ఫస్ట్ రితు అడిగినప్పుడు, నాకు కళ్యాణ్ ఇంపార్టెంట్, ఒకవేళ కళ్యాణ్ రితు మీ ఇద్దరు ఉంటే నేను కళ్యాణ్ని తీసేస్తాను, కళ్యాణ్ ఉంచుతాను, నేను తీసేస్తాను, సో దానికంటే ముందు ఇక్కడ ఇమాన్యుయల్ని రాముని తీసేస్తాను అమ్మాయి చెప్పింది. దాని తర్వాత మళ్ళీ మాకు యాక్చువల్గా ఎపిసోడ్ ఇది ఒకటే పెట్టారు. దాని తర్వాత ఏమంటుంది అమ్మాయి, సో డెమోన్ వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను కళ్యాణ్ నాకు ఇంపార్టెంట్ రా, తర్వాత నేను బేస్డ్ ఆన్ సిట్యువేషన్ అంటది. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత టాస్క్ అంతా అయిపోయిన తర్వాత లైవ్లో ఒక మాట జరుగుద్ది. లైవ్లో సంజన గారితో ఏమంటుంది అంటే, సంజన గారు అడుగుతాడు, నువ్వు యాక్చువల్గా నువ్వు ఇమాన్యుయల్కి సపోర్ట్ తీనని చెప్పావు, అందుకని మేము ట్రై చేయలేదు, అందుకని నిన్ను మధ్యలో పెట్టాము, లేకుంటే మేమిద్దరము మధ్యలోనే ఉండేవాళ్ళము, నేను ఫ్లోరా గారు అసలు అంతగా ట్రై కూడా చేయలేదు, ఎందుకంటే నువ్వు వెళ్ళి ఇమాన్యుయల్ తీయవు అని చెప్పావు కాబట్టి అని చెప్పి ఆ అమ్మాయి కూడా
సంజన గారు అంటారు. సో దీనికి ఏమో వేరేలాగా మాట్లాడారు, అదే నాకేం అది ఇది అని చెప్పి ఏం మాట్లాడుద్ది. సో వీటన్నిటిని మీరు డాట్లు కలెక్ట్ చేసి పెట్టండి. డెమోని తీసేసాగానే కళ్యాణ్ వెళ్తాడు, కూర్చుంటాడు. ఎందుకంటే కళ్యాణ్కి కూడా తెలుసు ఆ విషయం. వెళ్ళి కళ్యాణ్ కూర్చుంటాడు, కొంచెం రిలాక్స్ అవుతాడు, బాధపడుతుంటాడు. వెంటనే కళ్యాణ్ ఎందుకు అంత బాధపడ్డాడు అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎమోషనల్గా కాదు, కళ్యాణ్ హిడెన్ ఇంటెన్షన్ కానీ ఏంటి అనేది చెప్తాను మీకు. ఇక్కడ కళ్యాణ్ వెళ్ళిపోతాడు, కూర్చుంటాడు, అక్కడ ఏం బాధపడ్డు కళ్యాణ్. ఓకే, కళ్యాణ్కి తెలుసు కాబట్టి సో తను అండర్స్టూడ్, ఓకే తను నన్నే ఫస్ట్ తీసేస్తాడు అని చెప్పి. ఎందుకంటే కళ్యాణ్ కనెక్ట్ చేసుకున్నా కూడా నిన్న అతనికి సపోర్ట్ చేయలేదు కదా, తనే అప్పుడు చెప్పాడు కదా నాకు ఛాన్స్ వస్తే మీకు నీకు సపోర్ట్ చేయని చెప్పాడు కదా. ఆ పాయింట్తో కనెక్ట్ చేసుకున్నా కూడా కళ్యాణ్కి ప్రాబ్లం లేదు, కళ్యాణ్ అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు జాగ్రత్తగానండి. దాని తర్వాత మన శ్రీజ వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే ఎపిసోడ్కి ఈ అమ్మాయి. ఎందుకు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే కూడా చెప్తా. ఈ అమ్మాయి కనెక్ట్ పట్టుకుంటుంది, వచ్చింది పైకి వచ్చి ఈ అమ్మాయి ఏం చెప్పుద్ది, యాక్చువల్గా నేను కళ్యాణ్కి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, అందరికీ తెలుసు, బట్ కళ్యాణ్ని తీసేశారు డెమోను. సో డెమోన్ మీద కోపంతో డెమోన్ ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకున్నానో ఆ పర్సన్ రితుని నేను తీసేయాలనుకున్నాను. కాకపోతే సో అలా చేస్తే ఇంకా ఏముంటుంది, కోపంలో చేయకూడదు కాబట్టి నేను ఆల్రెడీ కెప్టెన్ అయిన ఇమాన్యుయల్ని తీసేస్తున్నాను, వన్స్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి అని చెప్పి తీసేసింది. యాక్చువల్గా అది చెప్పాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి అదే చెయ్యాలి. కళ్యాణ్ని తీసేశారు కాబట్టి డెమోన్ ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ పర్సన్ తీసేయాలి. కళ్యాణ్కి బెస్ట్ ఫ్రెండ్ అయితే, జాగ్రత్తగా వినండి, కళ్యాణ్కి బెస్ట్ ఫ్రెండ్ అయితే అతనే తీసేసేయాలి. ఎవరిని, రితుని తీసేయాలి. ఎందుకంటే రితుకి అసలు మాట కూడా ఇచ్చింది లేదు, ఏం లేదు. కళ్యాణ్ ఉంటే నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను, అదర్వైజ్ నేను నీకు ఇమాన్యుయల్ తీసేస్తాను, రాముని తీసేస్తానని చెప్పి అమ్మాయి చెప్పింది కదా, సో అదే చేసింది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ దాని తర్వాత ఆ అమ్మాయి సో ఏదైతే గెలవాలి, ఆ బెల్ పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఆమె చెప్పిన మాట సంజన వాళ్ళకి, నేను ఇమాన్యుయల్ని తీయను అని చెప్పింది ఆ అమ్మాయి. ఇప్పుడు పైకి వచ్చి ఏం చేస్తుంది అమ్మాయి, సిట్యువేషన్ వాడుకుంది. ఇప్పుడు మామూలుగా అమ్మాయి కళ్యాణ్ కోసం రితు చౌదరిని తీసేసి ఉంటే మనం ఏమనుకునే వాళ్ళం, అబ్బా కళ్యాణ్ తీసేసింది కాబట్టి ఈ అమ్మాయిని తీసేసిందిరా, అయిపోయిందిరా అని అనుకునేవాళ్ళం. అది నెగిటివ్గా వెళ్ళొచ్చు, పాజిటివ్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి ఈ అమ్మాయి దాన్ని కళ్యాణ్కి జరిగిన ఎమోషన్ని కూడా డ్రమటైజ్ చేసి ఇక్కడ చాలా తెలివిగా, నాకు అలాగే అనిపించిందండి, నేను అదే చెప్తున్నా, చాలా తెలివిగా. అది మీరు స్మార్ట్ మూవ్ అనుకోవచ్చు, బట్ నేనేమంటానంటే కళ్యాణ్కి దబ్బేసింది ఈ అమ్మాయి అంటున్నాను నేను. ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని తీయకుండా ఎప్పుడైతే ఇమాన్యుయల్ని తీసిందో కళ్యాణ్కి ఇంకా బాధేసి, అప్పుడు కళ్యాణ్కి బాధేసింది. అది బేసిక్గా కళ్యాణ్ దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తారు, కానీ అప్పుడు కళ్యాణ్కి చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకు ఫీల్ అయ్యాడు, అందుకనే కదా ఆ అమ్మాయి ఆ హెయిర్ ఆరబెట్టుకొని వచ్చిన తర్వాత అక్కడికి వచ్చినప్పుడు కళ్యాణ్ ఏడటం మొదలు పెడతారు, చాలా గట్టిగా ఏడుస్తారు, కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తాడు కళ్యాణ్, అప్పుడు వచ్చి ఎవరు చెప్పారు, రితు డెమోన్కి చెప్పిందా, రితు డెమోన్కి చెప్పిన విషయం అప్పుడు కళ్యాణ్కి ఎవరు చెప్పారు, తెలియదు కళ్యాణ్కి. ఎందుకంటే కళ్యాణ్ ఏడ్చింది. ఈమె కూడా రితుని తీసేయాలి, యాక్చువల్గా కళ్యాణ్ మైండ్లో ఉంది, రితుని తీసేయాలి, డెమో నాకు అన్యాయం చేశాడు, సో డెమోనికి బుద్ధి చెప్పాలి, రితుని తీసేయాలి అని చెప్పిన ఆ ఎమోషన్ కళ్యాణ్లో ఉంది. ఆ ఎమోషన్ ఈ అమ్మాయి ఫుల్ఫిల్ చేసి ఉంటే వేరేలాగా ఉండేది కళ్యాణ్ ఎమోషన్. బట్ ఈ అమ్మాయి ఫుల్ఫిల్ చేయకుండా తన టీమ్మేట్ అయిన ఇమాన్యుయల్ తీసేసింది ఆ అమ్మాయి చాలా తెలివిగా. ఎందుకు, ఆ అమ్మాయికి ఒక మంచి పేరు రావాలని చెప్పి. సో ఆ అమ్మాయి అక్కడ తెలివిగా చాలా గేమ్ ఆడింది, ఓకేనా. దానికంటే ముందు రితుని కన్ఫ్యూజన్లో పెట్టి నీకు అంటే రితు పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, డెమోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, శ్రీజ నేను మాత్రమే గేమ్ ఆడుతున్నాను, రితు కూడా అదే చెప్పుద్ది. రితు ఏమంటది, నువ్వు శ్రీజ తప్పితే ఎవరు పట్టుకోరు డెమోన్, ప్లీజ్ డెమోన్ అని చెప్పి అమ్మాయి ముందు అక్కడ అంటే బాత్రూమ్ దగ్గర. అంటే అక్కడ రితుకి అర్థమైంది ఏంటంటే, డెమోన్కి అర్థమైంది ఏంటంటే శ్రీజ నీకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది, సో మీ ఇద్దరిలో ఎవరు వచ్చినా ఫస్ట్ శ్రీజ పట్టుకుంటే నన్నే తీసేస్తుంది, ఆ అమ్మాయి అలా చెప్పినా కూడా నన్నే తీసేస్తుంది అని ఆ అమ్మాయికి అర్థమయ్యి సో అదే చేస్తుంది అనమాట. ఇది ఎందుకు ఇట్లా క్లారిటీగా చెప్తున్నానంటే, సో తర్వాత గేమ్ అంతా టాస్క్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ దగ్గర శ్రీజ అంటది, అవును ఫస్ట్ వచ్చినా నిన్నే తీసేదాన్ని, సెకండ్ వచ్చినా నిన్నే తీసేదాన్ని, థర్డ్ వచ్చినా నిన్నే తీసేదాన్ని, ఎప్పుడు నేను ఏ ప్లేస్ అంటే దాని అర్థం ఏంటంటే నేను ఏ ప్లేస్లో వచ్చినా కూడా నిన్నే తీసేసేదాన్ని అనేది. అంత గొడవ జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఎమోషనల్గా బయటికి చెప్పిన నిజం అది. ఫస్ట్ వచ్చినా నిన్నే తీసేదాన్ని, సెకండ్ వచ్చినా తీసేదాన్ని, అంటే 3 ప్లేసుల్లో ఎప్పుడు వచ్చినా కానీ నిన్నే తీసేదాన్ని అని చెప్తుంది ఆమె. ఫస్ట్ వచ్చుంటే చెప్పింది కదా అక్కడ, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇలా చేసింది, అక్కడ ఒక మాట చెప్పింది, ఇక్కడ ఒక మాట చేసింది. ఇమాన్యుయల్ అక్కడ గెలవటం కోసం, ఆ బెల్ ర్యాంక్ చేయడం కోసం సంజన గారికి ఒక మాట చెప్పింది, ఇమాన్యుయల్కి మాత్రం పాప స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాత్రమే చెప్పింది, నీ ఇష్టం, నువ్వు గేమ్ నువ్వు ఆడని చెప్పి. ఇక్కడ ఈ అమ్మాయి అసలు చేసింది అంతా మీకు అర్థమవుతుందా, ఎట్లా చూసుకున్నా కూడా ఈ అమ్మాయి చేసింది. బట్ రితు చేసింది తప్పేంటి అక్కడ అంటే,
సో నువ్వు డైరెక్ట్గా కళ్యాణ్ని తీసేయి అని చెప్పడం ఆ అమ్మాయి చేసిన తప్పు అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఎందుకంటే కళ్యాణ్ చెప్పలేదు కాబట్టి రితుని తీసేయమని చెప్పి శ్రీజాకి కళ్యాణ్ చెప్పలేదు కాబట్టి ఈ అమ్మాయి చెప్పింది కాబట్టి సో ఆ అమ్మాయి తప్పుని అనుకుంటాం. కానీ దాని తర్వాత ఆ లైవ్ అంటే నేను తర్వాత కూడా చెప్తాను, ముందుకి వెనక్కి వెళ్ళి తీసుకొని చెప్తాను క్లారిటీ కోసం. దాని తర్వాత కళ్యాణ్ ఆ అమ్మాయితో గొడవ పడుతుంటే కళ్యాణ్ ఒక మాట అంటారు, నాకు యాక్చువల్గా హౌస్లో శ్రీజ డెమోన్ వాళ్ళిద్దరే ఫస్ట్ శ్రీజ అని చెప్పి స్టార్టింగ్లో చెప్తాడు. దాని తర్వాత నాకు శ్రీజ డెమోన్ అని చెప్పి డెమోన్ కూడా యాడ్ చేస్తాడు. వాళ్ళిద్దరే నాకు అలాంటిది డెమోని తీసేస్తారు నేను అనుకోలేదు అని చెప్పి డెమోని అంటారు. దాని తర్వాత కళ్యాణ్ ఏమంటాడు, నాకు రితు నువ్వు తీసేస్తావు, ఫ్రెండ్ అన్నావు కదా, నువ్వు ఫ్రెండ్షిప్ అన్నావు, నువ్వు ఎలా తీసేస్తావు, నాకు అది బాధ వేస్తుంది అని చెప్పి సీరియస్లీ అని చెప్పి అంటాడు. అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు చెప్పావా కళ్యాణ్ తీసేయమంటే అవునురా కళ్యాణ్ అవును చెప్పానంట చేది అనగానే ఇక్కడ పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటుంది కదా, చైల్డ్ ఆర్టిస్ట్ చేదీసే అంట. ఈమె ఎంత ఓవర్ యాక్షన్, ఈమెకి ఎందుకు, అతని ఎమోషన్ అతను చూసుకుంటాడు కదా, ఈ మధ్యలో ఎందుకు. ఇప్పుడు డెమోన్ కోసం రితు మాట్లాడింది థ్యాంక్ యూ అని చెప్పి సర్కాస్టిక్గా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పిన తెగ గింజేసుకున్న మన చైల్డ్ ఆర్టిస్టు ఇక్కడ చేదీసే అని ఎందుకు అంత ఎటకారంగా చెప్పడం, అంత మొహం చిట్లు ఇచ్చుకోవడం. ఈ అమ్మాయికి ఏం సంబంధం, ఈ అమ్మాయికి ఏమన్నా పొడిచిందా, తగిలింది దెబ్బ కళ్యాణ్కి కదా. ఇక్కడ నేను కళ్యాణ్ని ఎక్కడ తక్కువ చేయట్లేదు, కళ్యాణ్ బాధలో న్యాయం ఉంది, అతను కష్టపడ్డాడు, ఫస్ట్లోనే తీసేశాడు కదా. ఎందుకంటే 1 vs 4 ఉన్నప్పుడు సో నన్నెందుకు తీసేశాడు, వేరే వాళ్ళు ఎవరైనా తీసేయచ్చు కదా అని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పులేదు. బట్ డెమోన్ పాయింట్ ఆఫ్ వ్యూ, రితు పాయింట్ ఆఫ్ వ్యూ, శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 1 vs 2 అంతే. అక్కడ ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు, కళ్యాణ్ రితు. సో డెమోన్ వస్తే కళ్యాణ్ తీసేస్తాడు, అక్కడ శ్రీజ వస్తే రితుని తీసేస్తాడు. ఇదే వాళ్ళ గేమ్. మిగిలిన ఇద్దరు జుజుబీ వాళ్ళకి. కాకపోతే పిల్లి కొట్టుకొని రొట్టె ముక్క కోతి ఎత్తుకుపోయినట్టు రాము ఎత్తుకుపోయాడు కెప్టెన్సీ అంతే. ఓకేనా. మళ్ళీ వెనక్కి వెళ్తే కళ్యాణ్ మళ్ళీ ఇంకొక మాట అంటాడు బయటకు వచ్చిన తర్వాత, నాకు ఈ హౌస్లో క్లోజ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే శ్రీజ అండ్ నెక్స్ట్ డెమోన్ వాళ్ళిద్దరు మాత్రమే అయినప్పుడు మీరు అసలు రితు నువ్వు ఫ్రెండ్ అన్నావు అని చెప్పి రితుని మీరు అన్నారు తప్పితే మీరు ఆ అమ్మాయిని అంత ఫ్రెండ్గా మీరు కూడా ఏమనుకోలేదు. తనుజ దగ్గర ఏమంటారు, నాకు శ్రీజ డెమోన్ నువ్వు మాత్రమే ఫ్రెండ్ అంటాడు. మళ్ళీ బయటకు వచ్చిన నాకు శ్రీజ డెమోన్ మాత్రమే అంటాడు. పొద్దున స్టార్టింగ్లో ఏం చెప్తాడు, బాత్రూమ్ దగ్గర నాకు శ్రీజ మాత్రమే అని చెప్తాడు. ఓకేనా, 3 స్టేట్మెంట్లు చెప్తాడు. సో అక్కడ 3 స్టేట్మెంట్లు చెప్పిన 3 చోట్ల అక్కడ రితు చౌదరి ఎక్కడ లేదు. నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకున్నావు, ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా, నన్ను తీసేయమని చెప్తావా అని చెప్పి కళ్యాణ్ బాధపడుతున్నాడు. బట్ కళ్యాణ్ ఆ అమ్మాయిని ఫ్రెండ్ కింద ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, ఏ పర్టికులర్ ప్లేస్లో చెప్పలేదు. 3 ప్లేసులు చెప్పినప్పుడు 3 ప్లేసులోనే ఎక్కడ రితు పేరు ఎక్కడ కన్సిడర్ చేయలేదు ఆయన. తనుజ దగ్గర ఫస్ట్ వీళ్ళు 3 పేర్లు చెప్పి ఆ రితు కూడా అని చెప్పి అక్కడ యాడ్ చేస్తారు. కానీ నామకే వస్తే ఎక్కడ జెన్యున్గా రితు పేరు ఎక్కడ చెప్పడు ఆయన. అది ఆ అమ్మాయి తీసేయమని చెప్పి నన్ను కోపంలో చెప్పలేదా, లేకుంటే జెన్యున్గా రితు మీద అంత బాండింగ్ ఫ్రెండ్షిప్ లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే బట్ రితుకి డెమోన్కి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంది, ఒక ఎఫెక్షన్ ఉంది, వాళ్ళే బయటకు చెప్పుకున్నారు కూడా. సో అలాంటి టైంలో చూసుకున్నప్పుడు అండ్ కళ్యాణ్కి డెమోన్కి కూడా అంత బాండింగ్ ఏం లేదు. ఎందుకంటే కళ్యాణ్, శ్రీజ, ప్రియ వీళ్ళ 3 ఫ్రెండ్స్. డెమోన్తో వాళ్ళకి అంత బాండింగ్ లేదు. ఎందుకంటే డెమోన్ 2 వీక్స్ నుంచి సెకండ్ వీక్, థర్డ్ వీక్ 2 వారాల నుంచి అతను ఓనర్గానే ఉంటున్నాడు డెమోన్. సో ఓకేనా, డెమోన్కి అంత బాండింగ్ లేదు. సెకండ్ వీక్, థర్డ్ వీక్ క్లోజ్గా ఉన్నది వీళ్ళ ముగ్గురే. ఓకేనా, వీళ్ళ ముగ్గురు క్లోజ్గా ఉన్నారు. వాళ్ళు డెమోన్తో అంత క్లోజ్గా లేరు. ఎందుకంటే డెమోన్ తోటి వర్సెస్ జరుగుతూనే ఉంటుంది. కెప్టెన్గా వీళ్ళు ఓనర్స్గా లోపల ఉన్నప్పుడు అండ్ కెప్టెన్గా తర్వాత వీక్ కెప్టెన్గా డెమోన్ లోపల ఉన్నాడు, వీళ్ళు బయట ఉన్నారు. సో అంత బాండింగ్ లేదు. సో అంత బాండింగ్ లేనప్పుడు డెమోన్ క్లారిటీగా అని చెప్తాడు, నాకు ఫస్ట్ రితునే అని చెప్తారు. సో అక్కడ నేను డెమోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా కానీ డెమోన్ కళ్యాణ్కి దెబ్బేసాడు అనేది ఏం లేదు. అండ్ రితు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా కానీ రితు కళ్యాణ్కి దెబ్బేసిందని ఏం లేదు. బట్ కళ్యాణ్ ఎందుకు బాధపడ్డాడంటే మళ్ళీ చెప్తున్నాను, సేమ్ అదే ఫీలింగ్. అక్కడ 4 ఉన్నప్పుడు నన్ను ఎందుకు తీసేయాలి, ఇంకా వేరే ఎవరైనా తీసేయచ్చు కదా అనే ఒక్కదానికే కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు. కళ్యాణ్ ఫీల్ అయితే దానికి మాత్రమే ఫీల్ అవ్వాలి. ఇంకా రితుని ఎందుకు తీయలేదు అని చెప్పి ఫీల్ అవ్వడానికి లేదు. అక్కడ వాళ్ళిద్దరిలో ఒకరిని తీసేయచ్చు కదా అని. దట్టు వాళ్ళిద్దరిలో ఒకరు కూడా కాదు, రాము రాథోడ్ని ఎందుకు తీసేయలేదని ఒక్కడే ఫీల్ అవుతుంటాడు ఆయన. దాని తర్వాత శ్రీజ వచ్చి రీతుని తీసేయలేదని ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు ఆయన. సో దానికి ఇమాన్యుల్ తీసేసిందని చెప్పి ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే తను అనుకుంది రాము రాథోడ్ని తీసేస్తారు ఫస్ట్ అని. అతను చెప్తుంది కూడా అదే, డెమోన్కి తీసేసిన తర్వాత రాముని తీసేయచ్చు కదా అని. బట్ ఆమె వచ్చి ఇమాన్యుల్ తీసేసరికి ఇంకా కొంచెం బాధ ఎక్కువైంది అనమాట. ఇది ఓవరాల్గా వాళ్ళ మధ్య జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఈ ఇమాన్యుల్ తీసేసిన తర్వాత మన సంచాలకగా ఉన్న మన తనుజ గారు, సో కొన్ని సిట్యువేషన్లో తనుజ గారు కరెక్ట్ అనుకోవచ్చు కానీ బట్ ఈ పర్టికులర్ సిట్యువేషన్లో ఆమెకి చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఏముంటుందండి.
చప్పట్లు ఎందుకు కట్టాలి, అంత వరస్ట్, అంత టూ మచ్ వరస్ట్ అనిపించింది. ఎందుకు అంటే ఇక్కడ కూడా హిడెన్ ఎజెండానే మనసులో పెట్టుకొని ఉంది. పగ, కోపం, ద్వేషం క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే నిన్న తీసేశాడు కదా, నిన్న తీసేసినప్పుడు ఆ అమ్మాయి బాధపడింది. సో ఆ అమ్మాయి బాధలో న్యాయం ఉంది. సరే ఆ ఏడవటం మీద జాలి లేకపోయినా కానీ అమ్మాయి బాధలో న్యాయం ఉందని అనుకున్నాను. మరి ఈ రోజు అమ్మాయి పాపం అతను అంత కష్టపడి ఆడున్నాడు ఇమాన్యుల్, అంత కష్టపడి అది పోయినప్పుడు నిన్న నువ్వు అంత బాధపడ్డప్పుడు నువ్వు అతను కూడా బాధపడుతుంటాడు ఈ సిట్యువేషన్లో తీసేసినప్పుడు అని కనీసం స్పృహ కానీ ఇంకిత జ్ఞానం కానీ లేకుండా నువ్వు అలా ఎలా చప్పట్లు కొడతారు అనేది నాకు చాలా వరస్ట్ అనిపించారు తనూజ గారు. టూ మచ్ వరస్ట్ అనిపించారు తనూజ గారు. నాకు అస్సలు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఎలా కొడతారు? నువ్వు పడిన బాధే కదా ఇప్పుడు అతను పడుతుంది. మరి నువ్వు అతను బాధపడుతున్నప్పుడు నువ్వు ఆనందిస్తున్నావు అంటే నిన్న నీ బాధలో న్యాయం ఎక్కడుంది? అదంతా నటన కిందే కనిపిస్తుంది కదా నాకు ఇప్పుడు. చాలా వరస్ట్ అనిపించిందండి. దాని తర్వాత బర్నీ గారు వస్తారు. సో బర్నీ గారు పట్టుకుంటారు, బర్నీ గారు వచ్చి యాక్చువల్గా రాము రాత్రికి సపోర్ట్ చేస్తాడు. అట్లీస్ట్ ఆయన మాస్క్ తీసి మాట్లాడారండి. కంప్లీట్ మాస్క్ అవుట్ చేసేసాడు, ఇంకా పీకేశాడు మాస్క్ అయినా ఇంకా లేదు. బర్నీ గారే. నేను ఇక్కడ ఎవ్వరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు ఆయన. అంటే అక్కడ తనూజ వైపు చూడకుండా కెమెరా తనూజను ఫోకస్ చేస్తుంది. నేను నీకు మాత్రమే సమాధానం చెప్పాలి రితు, ఇప్పుడు నేను తీసేస్తున్నానని చెప్పి ఫీల్ అవ్వద్దు, ఖచ్చితంగా నా వైపు నుంచి నీకు న్యాయమే జరుగుద్ది. ఇప్పుడు తీసేస్తున్న దాన్ని మనసులో పెట్టుకోవద్దు అంటాడు. తీసేదాకా మనసులో పెట్టుకోకుండా ఇంకేడ పెట్టుకుంటారు సార్? అతను తీసేసిన తర్వాత కళ్యాణ్ కూడా మనసులోనే పెట్టుకున్నాడు, ఇమాన్యుల్ కూడా మనసులోనే పెట్టుకుంటాడు. ఆ అమ్మాయి చప్పట్లు కొట్టింది మనసులో పెట్టుకోకుండా ఉంటాడు అనుకున్నారా? ఇమాన్యుల్ మనసులో పెట్టుకుంటాడు. అన్నీ ఎవరైనా అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు అన్నీ గుర్తు పెట్టుకుంటారు. టైం వచ్చినప్పుడు వాళ్ళు కొడుతుంటారు, అంతే తేడా. ఇప్పుడు డెమోనే ఎగ్జాంపుల్, కొట్టలేదు డెమోను, కొట్టేస్తూ ఉంటారు అంతే. ఓకేనా? సో ఆ అమ్మాయిని ఫైనల్గా రాము రాథోర్ కెప్టెన్ అవుతాడు. అదనమాట సంగతి. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనోడు మాట్లాడుతుంటాడు, కళ్యాణ్ బాధపడుతుంటాడు, కళ్యాణ్ ఏడుస్తుంటాడు, కళ్యాణ్ కొంచెం సీరియస్గా ఉంటాడు. ఇద్దరి మీద సీరియస్గా ఉంటాడు కళ్యాణ్. బట్ రితు చౌదరి మీద సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు కళ్యాణ్కి. ఎందుకంటే కళ్యాణ్ తీసే ఆ అమ్మాయి చెప్పడం, కళ్యాణ్ ఆ అమ్మాయిని ఫ్రెండ్ అనుకోవాలి, ఆ అమ్మాయి కళ్యాణ్ ఫ్రెండ్ అనుకుంది. బట్ కళ్యాణ్ అంత ఇంపార్టెన్స్ ఆ అమ్మాయికి ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు జరిగిన సంభాషణలో క్లియర్గా నాకు క్లారిటీ వచ్చిందనమాట. సో అలా చూసుకుంటే ఆ అమ్మాయిది ఎక్కడ తప్పలేదు. అండ్ ఆ అమ్మాయి ఎంత కష్టపడిందండి. బర్నీ గారు సపోర్ట్ చేయరు అని తెలిసిన తర్వాత ఆ పిల్ల ఎంత కష్టపడి ఆడింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆటకి వాల్యూ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పర్టికులర్ పర్సన్కి ఆ అమ్మాయి సరిగ్గా అంటే వేరే బ్యాక్ స్టాప్ చేసింది అని వాళ్ళు ఫీల్ అయ్యి ఆ అమ్మాయి ఆటని కన్సిడర్ చేసి మాట్లాడితే అమ్మాయి తప్పు అంటే అట్లా అల్లాడిచ్చింది గేమ్. ఆ పర్టికులర్ ఒక పర్సన్, ఆపోజిట్ పర్సన్, ఒక మేల్ అమ్మాయితో కంపేర్ చేస్తే ఫిజికల్గా కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాడు. అలాంటి పర్సన్ని అది తీసుకురావడం కోసం ఎంత ట్రై చేసింది, చాలా దగ్గరికి వచ్చింది. లాస్ట్ మినిట్లోకి వచ్చి పడిపోయింది అమ్మాయి. పడిపోకుండా అలాగే నిలబడి లాక్కొని రాగలిగి ఉంటే పెట్టేసేది. అది మొత్తం కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సగం వచ్చినా కూడా సంచాలకు ఇచ్చేసేది ఖచ్చితంగా సగం ఇచ్చినా కూడా సంచాలకు ఇచ్చేసేది. నాకు తెలుసు, టచ్ అయినా కానీ సంచాలకు ఇచ్చేసేది. అది మళ్ళీ ఒక కాంట్రవర్సీ అయ్యేది కానీ, బట్ టచ్ చేసి ఉంటే ఇచ్చేసేది. ఆ అమ్మాయి అక్కడ దాకా వచ్చి పడిపోవటము, దాని తర్వాత ఇంకా రాము రాతో ఇంకో అప్పర్ హ్యాండ్ తీసుకోవడం, పక్కకు లాక్కోవడం, ఇంకా అమ్మాయి లాగలేక చెయ్యలేక చాలా కష్టపడింది, అంత ఎఫర్ట్ పెట్టింది. ఓకేనా? అది ఆ అమ్మాయి ఎఫర్ట్ మనం కన్సిడర్ చేయాలి, గుర్తించాలి. ఫైనల్గా రాము రాతో కెప్టెన్ అవుతాడు. కళ్యాణ్ చెప్పేది ఏంటంటే, వాడు వచ్చాడు కదా డెమోను, వాడు వచ్చినప్పుడు తర్వాత సంభాషణలో వాడు వచ్చినప్పుడు వాడు నన్ను తీసేస్తాడు అనుకోలేదు, లేకుంటే వాడు కాకుండా ఇంకెవ్వరు వచ్చినా కూడా అదే అంబ్రెల్లా ఇక్కడ ఉండేది అని చెప్పి ఆ సర్కిల్ వైపు చూసి ఇక్కడ ఉండేది. బట్ వాడు వచ్చాడు కదా, వాడు వచ్చి నన్ను తీసేస్తాడు అనుకోలేదు అని అన్నాడు కళ్యాణ్. నేను అదే చెప్తున్నాను, కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్. ఫస్ట్లో ఏమన్నాడు, నేను శ్రీజ తప్పితే ఇంకెవరు వచ్చి నన్ను తీసేస్తారో నాకు అది తెలుసు అన్నాడు. అక్కడ డెమోన్ కూడా గేమ్ ఆడతాడు కదా, డెమోన్ వచ్చినా కూడా తీసేస్తారా అని అతను అమ్మాయి అడగలేదు. ఇతను ఆ క్వశ్చన్ వేసుకొని తిని కూడా సమాధానం చెప్పుకోలేదు అన్నప్పుడు డెమోన్ మీద కూడా అతనికి నమ్మకం లేనప్పుడు గేమ్ అక్కడ ఆడొచ్చు కదా. రితు చౌదరి ఇటు వచ్చి మరి అతని కింద నుంచి పైకి లేచి మరి రితు చౌదరి హోల్డ్ చేస్తున్నప్పుడైనా అతను అనుకోవాలి కదా, అసలు లాగడంగానే ట్రై చేయాలి కదా. అటుపక్క ఇమాన్యుల్ వాళ్ళు ట్రై చేశారు కానీ అసలు ఇతను ట్రై కూడా చేయలేదు. మరి నాకు అర్థం కాలేదు. వెంటనే కదా స్టేట్మెంట్ చెప్పి బయటకు వచ్చిన వెంటనే ఏమైందో కళ్యాణ్కి గేమ్ ఆడాల్సి, యాక్చువల్గా తనుజ అదే చెప్పింది, గేమ్ ఆడాల్సింది నువ్వు అక్కడ ప్లేస్లో డెమో నుండి అండ్ నెక్స్ట్ రితు ఉంటే రితు ఉంటే డెమోని ఎవరికి సపోర్ట్ చేస్తారు? రితుకే సపోర్ట్ చేస్తారు కదా. మరి నువ్వెందుకు ఆడలేదు అక్కడ? నిన్ను ఆల్రెడీ చెప్పాను కదా తీసుకెళ్ళు లాగు అని చెప్పాను కదా. అంటే అప్పుడు మనోడు అంటాడు అక్కడ నలుగురున్నారు తనూజ అని. అది మనోడితో ప్రాబ్లం నాకు. అది కళ్యాణ్ తోటి ప్రాబ్లం ఏంటంటే అక్కడ నలుగురు ఉన్నారు అనుకోని గేమ్ ఆడాడు. డెమోన్ కానీ మళ్ళీ చెప్తున్నా, డెమోన్ కానీ శ్రీజ కానీ రితు కానీ ఇద్దరున్నారు అని అనుకోనే గేమ్ ఆడారు. అది కళ్యాణ్కి
వాళ్ళ ముగ్గురికి తేడా. కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించే మీకు కూడా ఏంటంటే అక్కడ నలుగురు ఉన్నారు కదా, కళ్యాణ్ ఎందుకు తీసేయలేదని చెప్పి మీరు అనుకుంటుంటారు. బట్ అక్కడ ఉంది నలుగురు కాదు, ఇద్దరు మాత్రమే. సో ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు తను ఏం చేయాలో డెమోని అదే చేశాడు. ఆ యాంగిల్లో మనం చూడాలి గేమ్ని, ఎందుకంటే అక్కడ ఉన్న డిస్కషన్ మొత్తం అదే యాంగిల్లో జరిగింది కాబట్టి నాకు అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ బాధలో న్యాయం ఉంది, నిజం ఉంది, కష్టం ఉంది. మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇమాన్యుయల్ బాధలో కూడా అమ్మాయిలు కూడా బాధపడ్డాడు, బట్ ఎక్కువ బయటకు చెప్పుకోలేదు. అతను కూడా బాధపడ్డాడు. సో మనం ఏం చేయలేము దానికి. ఇదనమాట ఓవరాల్గా నాకు అనిపించింది. సో మీకేమనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను గేమ్ ఎలా జరిగింది అనేది. సో అదనమాట. సో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చెయ్యండి, అన్సబ్స్క్రైబ్ కొట్టేసే వాళ్ళు కొట్టేసేయండి. సో నో హార్ట్ ఫీలింగ్స్ అబ్బా, నేనేం చేయలేను దానికి. ఎందుకంటే నాకు అనిపించింది చెప్పాలి, లేకుంటే నాకు మెంటల్ లేచిద్ది కదా. సో ముందు నా మెంటల్ హెల్త్ నాకు ఇంపార్టెంట్ కదా. సో దాని తర్వాతే ఛానల్ కానీ ఇంకేదైనా కానీ. అది జై హింద్.